వందనాలు. వారు ఒక పాట పాడుతుండగా దైవజనులు మన మధ్యకి వస్తున్నారు. కొప్పూరు నుండి వచ్చిన పాస్టర్ ఆదిపూడి నుంచి వచ్చినటువంటి ప్రసాద్ గారు వేదికకి వస్తున్నారు. అదేవిధంగా షాలెన్, శామ్యూల్ జాన్ గారు, పాస్టర్ ప్రశాంత్, మన ప్రక్కనే ఉన్న పూర్వపు మన ప్యారిష్లో సంఘమైన వన్బాటు పాస్టర్ గారు, శ్రీ యేసురాజు గారు. అయ్యారండి వరకు వేయబడిన చైర్స్లో సీరియల్ కండి. జీసస్ అనండి చాలు. అందరికీ వందనాలండి. మనమందరము స్తుతి గానము చేయటం ఏం మంచిదని పాట పాడుకుందాం. అందరం చప్పట్లు కొడుతూ సంతోషంగా ఉద్యోగంగా మన ప్రభువు ఆరాధిద్దాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నాలుగో చరణం
అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే మితియు లేని వాడని ఆ జ్ఞానమునకు ఆయనే మితియు లేని వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబు తెలియజేసిన వాడని వాక్యమును యాకోబు తెలిసిన వాడని ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. అందరూ విధంగా చెప్పండి. ప్రభువా మమ్మల్ని కనికరించు. అపోస్తలుల విశ్వాస ప్రమాణం మన విశ్వాస ప్రమాణంగా ఉంటున్నాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భమును ధరింపబడి కన్యని మరియకు పుట్టి పొంది పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నామమున నిత్య జీవమున ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఆరంభపు ప్రార్థన దైవజనులు చేస్తారు. మనందరం ఏకీభవిద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థనతో ఈ మత సభలను ప్రారంభించుకుందాం. ఈ దేవాలయ ప్రతిష్ట మహోత్సవపు ఆరంభ ఆరాధనలో వీరు ప్రార్థనలో మనల్ని నడిపిస్తారు. మనందరము ప్రార్థన. సర్వశక్తి గల దేవ, పరలోకపు తండ్రి, యుగ సమాప్తి పర్యంతము నీ సంఘములో నుండిననియు పాతాళలోకపు ద్వారములో దాని ఎదుట నిలువ నేరననియు నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా వాగ్దానము చేసితివి. కావున దయతో బలహీనతలందు మాలో నీ శక్తిని పరిపూర్ణము చేసి నీ వాగ్దత్తము చెప్పున నీ అయోగ్య సేవకులమైన మాతో నుండి నీ కృపా సహాయము మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపమని అడిగి వేడుకొనిచ్చు ఉన్నాము. ఆమేన్. ప్రార్థించుము. సర్వశక్తి గల దేవ, మేము విశ్వాసమందు స్థిరులమైన ప్రేమలోను సమస్త సత్క్రియలలోనూ వర్ధిల్లునట్లు నీ చిత్త ప్రకారము మమ్ము నేలి నడిపించు. మా సకల శోధనల యందును బాధల యందును మమ్మల్ని ఆదరించి సకల దోషముల నుండి మమ్మల్ని కాపాడునట్లును మా హృదయములోనికి నీ పరిశుద్ధాత్మను పంపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొనుచున్నాము. ఆమేన్. నీ దివ్య ప్రభావములకు మంచివియు అనుకూలమగునవియునకు కార్యములను మేము ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నాం. కావున తుదకు మేము నిత్యజీవం పొందినట్లు తండ్రి నీ హస్తము సదా మా మీద ఉంచి నీ పరిశుద్ధాత్మను నిత్యము మాతో ఉండనిచ్చి ఇందువలన నీ వాక్యమును గూర్చిన జ్ఞానమందును విధేయత ఎందును మమ్ము నడిపింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై
యుగయుగములు జీవించుచు పరిపాలించునుండు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వేడుకొంచున్నాము. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను, మన సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమై ఉండిన విశ్వాస విషయంలో యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము. మరియు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు హెచ్చరించవలనని ఆలోచించము. దేవుని మహిమ నిమిత్తమును ఆయన రాజ్యం యొక్క మేలు నిమిత్తమును మన సంఘాచార పద్ధతుల ప్రకారము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఈ మత విషయక సభను ప్రారంభించుచున్నాము. ఆమేన్. దైవజనులు మోపర్తి అబ్రహాం లింకన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. చప్పట్లు కొడదాం. వారి తండ్రి సమర్పణతో కూడిన పరిచయం చేసినటువంటి దైవజనుని కుమారునిగా, ఒక పాస్టర్ గారి కుమారునిగా చాలా సంతోషం. తెనాలి పట్టణంలో లూథరన్ సంఘాల్లో ఆయా పరిచర్యలో వారు విరివిగా వాడబడుతున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం 3 దినాల దేవాలయ ప్రతిష్ట మహోత్సవాల్లో వారిని ఆహ్వానించుకొని ఇలాగూ దేవుని వాక్యాన్ని వినేటువంటి గొప్ప భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించినందుకు దేవునికి స్తుతులు చెల్లించు. మరి మంచి సమయాన ఆరంభపు దైవ సందేశం వారి ద్వారా వినగలగడం దేవుడు కృప చూపారు. అందులో దేవుణ్ణి స్తుతించడం కొరకై సంఘము వెనుకబడకూడదని, దేవుని ఎరిగిన బిడ్డలు వెనుకబడకూడదని నేను మనవి చేస్తున్నాను. ఎవరు వెనుకబడకూడదు. అందరం ఈ ప్రాంగణంలో చేరి దేవుని స్తుతించాలి. మనం గొప్పవారం అని మనకి ఆధిక్యత దేవుడు ఇవ్వలే. మనకంటే చాలా మంది గొప్పవాళ్ళు ఉన్నారు. 3 వేవులు దాటుకొని కరోనా వైరస్ 3 మార్లు ప్రపంచం మీద దాడి చేసిన 3 వేవులు దాటుకొని మనం సజీవ లెక్కలో ఈ 3 దినాల ఈ కోడికల్లోనూ యేసుక్రీస్తు నామములో తూర్పు గుంటూరు సెనెల్లోని కొమ్మూరు లూథరన్ ప్యారిష్లో ఆలయ ప్రతిష్టత పండుగ సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి 3 దినాల సభలలో ప్రారంభ దినమున మీ అందరితో కలిసి దైవవర్తం పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఆయుష్ను బట్టి, సమయాన్ని బట్టి యేసయ్య నామములో శుభములు పలుకుతూ ఉన్నా. రెండు చేతులు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అందరిదే ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమాన
విశ్వాసులారా, నా గురించి చాలా చక్కని పలుకులు పలికినటువంటి పరిచయ మాటలు మాట్లాడినటువంటి సహోదరులు గురుమండల అధ్యక్షుల వారికి నా నిండైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. నా గురించి 2-3 పరిచయ వాక్యములు పలికిన తర్వాత మా తండ్రి గారు ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో దాదాపుగా 16 సంవత్సరముల పాటు యాజకునిగా పనిచేసి నేడు దేవి సన్నిధిలో ఉన్నాం. నా తండ్రి మరణానంతరం మేము తెనాలి పట్టణంలో స్థిరపడటం, 96 సంవత్సరముల వరకు నా తల్లి హైందవ స్త్రీల మధ్య పరిచర్య జరిగించి 2008వ సంవత్సరం అన్నిటికంటే మెన్నైనటువంటి దేవుని యొక్క సేవ చేయగలుగుతూ ఉన్నానంటే అది నా తండ్రి చేసిన సేవ, నా తల్లి యొక్క ప్రార్థన. నేను ఏ సంఘానికి వెళ్ళినా నా తల్లిని నా తండ్రిని వారు చేసినటువంటి పరిచర్యను జ్ఞాపకము చేసుకోనకుండా వాక్య పరిచర్యలోనికి నేను వెళ్ళను. ముఖ్యంగా ఈ దినము నాకు చాలా సంతోషం. మీ గురుమండల అధ్యక్షుల వారి యొక్క కుటుంబంతో వారి సహోదరులు కూడా గురుమండల అధ్యక్షులు వారి దిగ్గరాల్లో పనిచేస్తూ ఉన్నారు. రెవరెండ్ మిల్టన్ గారు, వారి తండ్రి గారు కూడా పాస్టర్ గారు. నేను పాస్టర్ గారి కొడుకుని. పాస్టర్ గారి కొడుకులం అందరము మరి ఒకసారి కలుసుకొని దేవుని యొక్క వాక్యములో పాలు పంచుకోవడానికి ఇది దేవుని యొక్క కృప అని నేను తలస్తూ ఉన్నాను. నా వాక్య 19-20 వచనాలను చదువుకుందాం. మీ దేహము దేవుని వలన ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఈ మూలవాక్యం యొక్క ధ్యానములోనికి వెళ్ళక ముందు 2 దినములలో ఒక నూతన దేవాలయాన్ని, దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించుకొనబోతూ ఉన్నాం. ఈ దేవాలయము దేనిని సూచిస్తూ ఉన్నదని ఆశీర్వదించబడిన పరిచర్యకు సూచనగా ఉన్నది. బ్లెస్డ్ మినిస్ట్రీ, ఆశీర్వదించబడినటువంటి పరిచర్యకు అది సూచనగా ఉన్నది. మీరందరూ చేసినటువంటి ఈ గొప్ప కార్యం, దేవునిని నమ్మిన వారేమి, విశ్వసించిన వారేమి, విశ్వసించినటువంటి వారేమి, వారు చేతులు విప్పి ధారాళముగా వేరు చేసినటువంటి గొప్ప కార్యము. ఎంతో పట్టుదలతో అనేక మంది స్త్రీలు ప్రార్థించి ఉంటారు. ఎప్పుడు మా యొక్క సంఘంలో నూతన దేవాలయాన్ని మేము ప్రతిష్ఠించుకుంటామని చెప్పని ఎదురు చూచి ఉన్నారు. ఈ 3 దినములు సువార్త సభలను ఏర్పాటు చేసుకొని ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. ఆలయ ప్రతిష్టతను గురించి 2-3 మాటలు మాట్లాడిన తరువాత నా మూలవాక్య ధ్యానంలోనికి నేను వెళతాను. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం ప్రార్థించినటువంటి మాటలలో కొన్ని మాటలను మీకు జ్ఞాపకము చేస్తాను. ఏమని ఆయన ప్రార్థించి ఉన్నాడు అనంటే, పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై కనికరము చూపుము. ఓ దేవా, నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల దేవుని మనమేమి ప్రార్థిస్తూ ఉన్నాం? నా దేవా, నా రక్షక, నీ కనికరము కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నామయ్యా. మనోహరమైనటువంటి దేవాలయాన్ని మేము నిర్మించుకొని ఉన్నాం. నీ దేవాలయం ఎదుట నిలువబడి నీ కనికరము కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నామయ్యా. మరి ఒకటి, నీ దాసుడనైనా నేను చేయు ప్రార్థనను మొరపెట్టుటకు ఆలకించను.
నీ దాసులమైనటువంటి మేము నీ మందిరములో మేము చేసేటటువంటి నీ నేత్రములు దేవా రేయింబవల్ చుట్టూ ఎక్కి కూర్చొని ఉన్నటువంటి నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. మనం అప్పుడప్పుడు ఒక సామెత మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. వస్తూ మా ఇంటికి ఏం తెస్తాం, మీ అందరూ కూడా అదృష్టవంతులు దేవుని బిడ్డలారా. చదువబడిన వాక్య ధ్యానములో మనందరికీ ఆ విషయాలన్నీ కూడా తెలిసినవే. నీ యాజకుల కుటుంబాన్ని, నీ యాజకులు చేసిన పరిచయం, నీ యాజకులకి సహకారాలు అందిస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా ప్రభు నీ కాపాడు, భద్రపరిచి కాపాడు. నజరేయుడైన యేసు నామములో వేడుకని ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించే భాగ్యాన్ని నాకు దయచేసినందుకు నా దేవునికి, గురుమండల అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఆశీర్వదించినటువంటి దైవజనులందరూ మనకు అందించినటువంటి దైవజనులు మోపర్తి అబ్రహాం లింకన్ గారికి మనందరి పక్షంగా, ముఖ్యంగా కొమ్మూరు సంఘ పక్షంగా, చేరి ఉన్న అందరి పక్షంగా పాస్టర్ గారి భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి. భోజన కార్యక్రమాలు ఆలయం మీరందరూ ఈ స్థలంలో భోజనం చేయాలని మీ అందరికీ మనం చేస్తున్నారు. సంఘస్థులు, పొరుగు గ్రామాల నుండి, సంఘాల నుండి వచ్చిన వారు, అతిథులైన వారు, అలాగే పిలువబడిన వారందరూ మరొకసారి గ్రామస్తులకు కూడా మనం చేస్తున్నాం. ఆలయ ప్రతిష్ట మహోత్సవపు ఈ వేడుకల్లో ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రేమ విందులో మీరందరూ పాల్గొనాలని మనం చేయించున్నాం. రాత్రికి 2 మెసేజెస్ ఉన్నాయి. 2 దైవజనులు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు.
కనుక మీరందరూ వాక్యం వినడం కొరకు సిద్ధపడి రావాలని మనం చేస్తున్నాం. ఇంత ముందు కూర్చుంటే మీకే ఇబ్బంది, మెడ నొప్పి వచ్చేస్తుంది. కొంచెం ఆ సౌండ్ బాక్సులను హద్దుగా చేసుకొని కూర్చుంటే చూడ్డానికి ఈజీగా ఉంటుంది. ఈవినింగ్ చల్లబడుద్ది కనుక ఇటువైపు కూడా కూర్చోవచ్చు, ఇబ్బంది లేదు. మీరందరూ కూడా కొంచెం పరిచర్యలో మీరు సహాయపడాలని మనం చేస్తున్నాను. పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు సహకారులుగా మీరు ఉండాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఏర్పాట్ల విషయంలో సంఘంలో ఉన్న యవనస్తులందరినీ ఆహ్వానిస్తున్నాను. మరి ఇక్కడ ఈ సంఘస్థులందరూ మరి ఇక్కడ భోజనాలు చేస్తుండగా మరి భోజనం వడ్డించే విషయంలో కానీ ఇక్కడ ఏర్పాట్ల విషయంలో కానీ మీ అంతటి మీరు పురుషులు యవన బిడ్డలందరూ వచ్చి సహాయపడాలని మనం చేస్తున్నాను. ఇక్కడ వాటర్ అందించడంలోనూ సండే స్కూల్ పిల్లలు, యూత్ వారు సహాయపడాలి. ఇక్కడ ఏర్పాట్లు ఏదైనా అవసరమైతే పిలువగానే అందుబాటులో ఉండేటట్టుగా మీరు సిద్ధపడాలి. భోజనానికి వెళ్ళాలి. అందరూ ఒకసారి కాదు, ముందు చిన్నపిల్లలు, వృద్ధులకు అవకాశం ఇవ్వండి. ఇక్కడే కూర్చుందాం, ఇబ్బంది. బైబిల్స్ ఇంటి దగ్గర పెట్టొస్తామంటే పెట్టి రావచ్చు. ఈరోజు ఈ మొదటి సభను ఇంతటితో ముగిస్తూ ఉన్నాం. సాయంకాలపు సభలో మరొక దైవజనుల వర్తమానం కూడా మనం వినబోతున్నాం. మరి దైవజనులు ఏర్పాటు చేయబడ్డారు, వారు వస్తారు, దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఇలాగ దైవజనుల సమక్షంలో ఈ కార్యక్రమం అంతా జరుగుద్ది. మీకు మనవి చేస్తున్నాను. ఈ సమయంలో పిల్లలు మీరందరు రావాలని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఒక పాటకు యాక్షన్ సాంగ్ చేయబోతున్నారు. మీరు అందరు ఎక్కడికి రావాలో వాళ్ళు పిలుస్తున్నారు. కొంచెం ఒకసారి మనసు పెట్టి వాళ్ళ ఆహ్వానం ఏదో మనం
వారికి కూడా వందనాలు. 7 గంటలకి దాదాపుగా ఆరంభిస్తాం. దేవుని వాక్యాన్ని మనం విందాం. యవనస్తులైన బిడ్డలు కూడా స్కిట్స్ వేయబోతున్నారు. సాయంకాలపు కార్యక్రమాలు ఉన్నాయి. మీరు త్వరగా సమయానికి రాగలిగితే చాలా సంతోషం. పాటలు పాడాలనుకున్న వాళ్ళు ముందు రావాలి. ముందుగానే సమయం ఇస్తాం. ఈ సమయంలో ఒక పాట పాడతారు. బ్రదర్ విజయ్ గారు పాట పాడతారు. తదుపరి ముగింపు ప్రార్థన కాకుమాన్ పాస్టర్ గారు, కృపాదానం గారు ఈ సెషన్కి ముగింపు ప్రార్థన చేస్తారు. అందరికి నుండి చాలా సంతోషము. ప్రార్థన ఆశీర్వాదంతో ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాం. మమ్మల్ని ముఖ్యంగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి,
ప్రేమ కలిగిన నాయన పరిశుద్ధుడా, పరిశుద్ధమైన ఘనమైన నామమునకు నీ కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు యేసు శ్రేష్టమైన నామంలో మధ్యాహ్న కాల సమయమున మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. రాతి సంకల్పంలో ఈ దినము ఉన్నది. ఈ గ్రామాన్ని ప్రేమించారు, ఆశీర్వదించారు. ఉన్నటువంటి పరిస్థితులలో ఇంత గొప్ప దేవాలయ నిర్మాణం జరగటానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరో హస్తాలు ఉన్నవి, ఎందరి ఆలోచన ఉన్నది. ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క కష్టం ఉన్నది. కొరకు వీరికి ఇచ్చినటువంటి ఈ చక్కని ఆలోచన కొరకై మరొకసారి నిండు మనసుతో మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నిరాటంకంగా ప్రారంభించిన దేవాలయాలు మధ్యలోనే ఆగిపోయినటువంటివి ఎన్నో తెలుసు. ఇక్కడ ఎలాగ జరగలేదు. ఈ చిత్తంలో ఈ గ్రామము దేవాలయం అందరూ ఉన్నారు. ఎవరిని ఏ పనికి వాడుకోవాలో ఆ పనికి వాడుకొని చక్కగా నిర్మాణం జరగటానికి కృపను సహాయం చేసినందుకు వందనాలు. దేవాలయం కట్టడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎన్నో సమస్యలు వాటన్నిటిని అధిగమించి ముందుకు నడిపించిన మీ విధానం కొరకై మరొకసారి స్తోత్రాలు చెల్లించుకుంటూ 25వ తారీఖున జరగబోతున్నటువంటి ప్రతిష్టలో దానిలో భాగముగా మొదటి దినం మొదటి సెషన్లో విడుదలను నిలవబెట్టుకొని మీ ఆలోచన మీ కార్యాన్ని జరిగించుకున్నందుకు స్తోత్రాలను అప్పగిస్తూ ఉన్నాం. వందనాలు స్తోత్రాలు నీ చేతికి అప్పగించుకుంటూ ఉన్నాం కనుక సహాయం చేయండి. క్రమంగా జరగటానికి నీ నామ మహిమార్థం జరగటానికి ప్రతి దాన్ని వాడుకోమని ప్రార్థిస్తూ కరించిన మైకును సౌండ్ సిస్టాన్ని వచ్చుతున్నటువంటి సేవకులు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి సకాలంలో రావాలి. వారికి కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఇచ్చిన మాట కట్టుబడినటువంటి ఆ దేవుని భయమును భక్తిని వారికి ఇవ్వండి. వారి ద్వారాగా ఈ ప్రతిష్ట సందర్భముగా ఈ సంఘానికి వచ్చినటువంటి వీళ్ళందరికీ అందరితో మీరు మాట్లాడండి. మీ ఆలోచన తెలియజేయమని ప్రార్థిస్తూ ఇంత చక్కని వాతావరణాన్ని దయచేసినందుకు మరొకసారి స్తుతిస్తూ సాయంత్రం జరగబోతున్నటువంటి కొడుకును కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా మీ నామ ఘనత కోసం మహిమార్థం కోసం అందరినీ పాత్రలుగా వాడుకున్నారు. మహిమ ఘనత మీరే పొందమని నీ కుమారుడు మరక్షకుడిన యేసు క్రీస్తు అది శ్రేష్టమైన నామంలోనే ఈ ప్రార్థన ప్రతిమలను మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నెరవేరుగాక మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయండి. మా యొక్క ప్రారంభం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రారంభం క్షమించు. శోభనతో కలుసుకుని మమ్మల్ని కల్పించు. రాజ్యం శక్తి మహిమయు నిరంతరం నిలబెట్టుకుంది. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ వేడుకలో పాల్గొన్న మీ అందరికీ యంత్ర శబ్దం ద్వారా దైవ సందేశాన్ని విన్న అనేకులకు దేవుడితోడైంది తన కృపా సమృద్ధిని అనుగ్రహించి నడిపించిన గాక. ఆమేన్. దైవ